అందరికీ నమస్తే. నేను మీ రవికుమారన్. మనం ఈరోజు మాట్లాడుతున్నది జడా శ్రవణ్ కుమార్ గారి గురించి. అయ్యా జడా శ్రవణ్ కుమార్ గారు, నేను మీ అంత చదువుకుని ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు ఏంటంటే మీరు ఒక రిటైర్డ్ జడ్జి అని చెప్పి నాకు కొద్దిగా అవగాహన ఉంది. అయ్యా మీరు ఒక అత్యున్నత పదవి నుంచి పదవీ విరమణ చెంది మీరు ప్రజలకు ఏదో సేవ చేయాలని చెప్పని ఏదో మాట్లాడుతున్నారు. మీరు మాట్లాడే ప్రతి మాట మీరు జనాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి, కానీ జనాలకి మీరు అవహేళన అయ్యేటట్టు ఉండకూడదని నా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఏ ఆధారాలు లేకుండా పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా నీచంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ మధ్యన మాట్లాడిన దాంట్లో మొన్నటి వరకు 5 కోట్లు తీసుకునేవారు, ఇప్పుడు 10 కోట్లు తీసుకుంటున్నాడు, 300 కోట్లు తీసుకుంటున్నాడు అని చెప్పి మీరు అన్నారు. ఇది మీరు నిరూపించగలరా? నిరూపించుకోలేకపోతే కనుక మీ అంత చెత్త రాజకీయ నాయకుడు మాకు అవసరం లేదని నా అభిప్రాయం. ఎందుకంటే మీరు మాట్లాడే మాట ఆయన ఏదో మంచి చేసుకుంటూ పోతూ ఉంటే, మీరు ఏదన్నా ఉపయోగపడే కార్యక్రమం ఒకటి చేసి ప్రజలకి మీరు ఎప్పుడన్నా నిరూపించుకోగలిగారా? అది లేదు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు 5 కోట్లు తీసుకున్నారు, 10 కోట్లు తీసుకున్నారు, పర్ డే ఛార్జ్ చేస్తారు అని చెప్పి పావలా రాజకీయాలు మీరు చేయకండి. ఎందుకంటే మీ అంత చెత్త మాటలు వినే ఓపిక, శక్తి మాకు ఎవరికీ లేదు. మీరు నీతి నిజాయితీ ఉంటే, మీలో దమ్ము ధైర్యం ఉంటే మీరు అది నిరూపించి పవన్ కళ్యాణ్ ఇదిగో నువ్వు 10 కోట్లు తీసుకున్నావు, ఇదే సాక్ష్యం అని చెప్పి మీరు నిరూపించి మాట్లాడండి. ఎందుకంటే లీగల్గా మీకు తెలిసినంత లూపులోకులు మాకు తెలియవు కదా, అందుకే చెప్తున్నాను మీకు. దయచేసి అసత్య ప్రచారాన్ని మానేసి నిజమైన నిజాయితీపరుడు గురించి మాట్లాడాలనుకుంటే నిజాయితీపరుడు గురించి నిజాలే మాట్లాడండి. జై హింద్, జై జనసేన.